సంతానం లేదని బాధపడుతున్నారా? మంచి ఉద్యోగం రావాలనుకుంటున్నారా? విదేశాలకు కూడా వెళ్ళాలనుకుంటున్నారా? సొంతిల్లు ముచ్చట తీర్చుకోవాలనుకుంటున్నారా? సమస్య ఏదైనా సరే ఒక్కటే పరిష్కారం. ఇది ఊసుబోక చెబుతున్న కబురు కాదండోయ్. తరతరాలుగా ప్రాంతాలకు అతీతంగా ప్రజలకు నమ్మకం గురించి చెప్తున్నాం. మొక్కులు కోరుకునే వారితో పాటు అవి తీరిన వారు ఏటా అక్కడికి వస్తుంటారు. కావాలంటే అలా నెల్లూరు దాకా పోయేద్దానండి. నెల్లూరులో ప్రతి ఏటా జరిగేటువంటి రొట్టెల పండుగకు దాదాపు ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. నెల్లూరు స్వర్ణాల చెరువు వేదికగా మత సామరస్యానికి ప్రతీకగా రొట్టెల పండుగ అనేది ప్రతి ఏటా కూడా 5 రోజుల పాటు జరుగుతుంది. గతంలో టీడీపీ 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఈ రొట్టెల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. సో గతం కంటే కూడా అత్యధిక స్థాయిలో ఇక్కడికి భక్తులందరూ వస్తుంటారు కాబట్టి వారికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా ప్రతి ఏటా కూడా ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపడుతూ ఉంటారు. సో ప్రస్తుతం ఎల్లుండి నుంచి అంటే 17 నుంచి రొట్టెల పండుగ అధికారికంగా ప్రారంభమవుతుంది. 5 రోజుల పాటు జరుగుతుంది. 18వ తేదీ అంటే రొట్టెల పండుగ ప్రారంభమైనటువంటి 2వ రోజు రాత్రి ఇక్కడ ఈ ఉత్సవాల్లో ఈ రొట్టెల పండుగలో కీలకమైనటువంటి ఘట్టంగా చెప్పేటువంటి గంధ మహోత్సవం అనేది 18 రాత్రిన జరుగుతుంది. అయితే ఇంకా 2 రోజుల సమయం ఉన్నప్పటికీ భక్తుల తాకిడి అనేది ఇక్కడ పెరిగింది. ఏ విధంగా ఉందో కూడా మనం చూడొచ్చు. 2 రోజుల ముందే భక్తులు బయట నుంచి దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. వచ్చినటువంటి వారందరూ కూడా ఇక్కడ స్వర్ణాల చెరువులో స్నానమాచరిస్తూ రొట్టెలు పంచుకునేటువంటి కార్యక్రమం ఏదైతే ఇక్కడ ప్రధానంగా జరుగుతుందో అందుకోసమే ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు. ప్రతి ఏటా కూడా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు తాము ఏ కోరిక అయితే ఉందో ఆ కోరికకు సంబంధించినటువంటి రొట్టెను తీసుకుంటారు. సో ఇక్కడ మనకు బోర్డు ఒకటి మనకు కనబడుతోంది. రొట్టెల పండుగ కింద ఉద్యోగం రొట్టె అనేటువంటి ఒక బోర్డు మనం చూస్తున్నాం. ఇటువైపు చూస్తే సంతాన రొట్టె అంటే ఉద్యోగం కావలసినటువంటి వారు ఉద్యోగం రావాలని మొక్కుకునేటువంటి వారు ఎవరైతే ఉంటారో ఈ ఉద్యోగం రొట్టె తీసుకుంటారు. అలాగే సంతానం కోసం ఎవరైతే సంతానం లేనటువంటి వారు ఉంటారో సంతానం రొట్టె ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఆ రొట్టె తీసుకుంటారు. మళ్ళీ వారు ఏదైతే కోరిన కోరిక తీరుతుందో మరుసటి ఏడాది ఇక్కడికి వచ్చి ఆ తీరినటువంటి ఆ కోరికకు గుర్తుగా మళ్ళీ అదే రొట్టెని ఇస్తారు. మళ్ళీ ఎవరైతే ఆ కోరికను కోరుతుంటారో సంతానం లేని వారు కావచ్చు, అలాగే ఉద్యోగం కావాలన్నటువంటి వారు వారికి మళ్ళీ ఆ రొట్టె ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. సో ప్రతి ఏటా కూడా 5 రోజుల పాటు జరిగేటువంటి రొట్టెల పండుగకు లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. అసలు మతానికి సంబంధం లేకుండా ఏ మతానికి సంబంధించినవి కాకుండా సర్వ మతాలకు సంబంధించినటువంటి వారందరూ కూడా ఇక్కడికి వచ్చి రొట్టెలు తీసుకుంటూ ఉంటారో ఆ తీసుకున్న తర్వాత ఆ ఏదైతే కోరికతో రొట్టె తీసుకుంటారో ఆ కోరిక తీరిన తర్వాత మళ్ళీ ఏడాది కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ప్రతి ఏటా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కోరికలు తీరినటువంటి వారు మళ్ళీ కూడా ఇక్కడికి రావడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అలా ప్రతి ఏటా కూడా భక్తుల సంఖ్య అనేది పెరుగుతుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ స్వర్ణాల చెరువులో ఏర్పాట్లు ఏ విధంగా చేశారో ఇక్కడ మొత్తం బ్యారికేడ్లన్నీ కూడా ఏర్పాటు చేశారు. అలాగే మొత్తం వచ్చేటువంటి వారి సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా ఒకవేళ నీటి లోతుకి వెళ్లకుండా ప్రమాదానికి గురి కాకుండా ఉండే విధంగా ఏర్పాట్లన్నీ కూడా చేపట్టారు. సో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉన్నారు. అలాగే మంత్రి నారాయణ అలాగే రామనారాయణ రెడ్డి ఇద్దరు కూడా ఇప్పటికే సమీక్ష కూడా చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. సో లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేపట్టే అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. చూశారుగా రొట్టెల పండుగకు 2 రోజుల ముందు నుంచే పక్క రాష్ట్రాల నుంచి జనం నెల్లూరుకు ఎలా తరలి వచ్చారో ప్రతి ఏటా మొహరం తర్వాత రోజు రొట్టెల పండుగ నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగానే ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు 5 రోజుల పాటు ఈ ఉత్సవం జరుగుతోంది. ఇందులో పాల్గొనడానికి భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తారని స్థానిక ఎమ్మెల్యేని చెప్తున్నారు. ఇక్కడ జరిగే రొట్టెల పండుగ ఏదైతే ఈ నెల 17 నుంచి ప్రారంభమవుతుందో దాదాపు 5-6 రోజుల పాటు అంగరంగ వైభవంగా లక్షలాది మంది భక్తులతో ఒక జిల్లా ఒక రాష్ట్రం కాదు దేశ విదేశాల నుంచి అన్ని కులాలు మతాలు ఈ యొక్క రొట్టెల పండుగ బారాషాహి దర్గా సందర్శించి ఆ యొక్క షాహీదుల్ని ప్రార్థించి అదేవిధంగా ఈ స్వర్ణాల చెరువులో కోరిన కోరికల రొట్టె ఏ యొక్క కోరికతో రొట్టె పట్టుకుంటామో ఆ కోరిక తీరుతుంది అన్న విశ్వాసం కోట్లాది మందికి ఉంది. అందులో నేను కూడా ఒకటి. రొట్టెల పండుగ కోసం మునిపెన్నడూ లేని విధంగా అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే దగ్గరుండి జాతరకు కావాల్సిన అన్ని పనులను పర్యవేక్షిస్తున్నారు. అధికార యంత్రాంగం సహాయ సహకారాలతో మా నాయకుల సహాయ సహకారాలతో అదేవిధంగా ముస్లిం మత పెద్దల సూచనలతో ఏదైతే దర్గా కమిటీ సభ్యుల సూచనలతో అందరి సూచన సహాయ సహకారాలతో
గతంలో ఎవరైతే ఈ బారాషాహి దర్గాలో ఈ దర్గా కోసం అనేక రకాల కృషి చేశారో వారందరి సహాయ సహకారాలతో వారి సూచనలతో ముందుకు సాగుతూ ఉన్నాం. బారాషాహి దర్గాలో జరిగే రొట్టెల పండుగకు రాష్ట్ర నలుమూలల నుంచే గాక దేశ విదేశాల నుంచి సైతం భక్తులు వస్తుంటారు. ఇప్పటికే రాష్ట్ర పండుగగా ప్రభుత్వం దీన్ని గుర్తించింది. అందుకు తగ్గ హంగులన్నీ అధికార యంత్రాంగం కల్పిస్తోంది. దర్గా ప్రాంగణం మొత్తం రంగులు వేయటంతో పాటు విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. పండుగకు వచ్చే భక్తులకు మంచినీరు, భోజనం, పార్కింగ్ వసతి కల్పించడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఉత్సవంలో కోరికల రొట్టెలు దొరుకుతాయి. ఎవరికి ఏ కోరిక తీరాలి అని ఉంటే ఆ రొట్టెలు తీసుకుంటారు. ఆరోగ్య రొట్టె, విద్యా రొట్టె, వ్యాపార రొట్టె, ఉద్యోగ రొట్టె, ఇలా కోరికలను బట్టి రొట్టెలు దొరుకుతాయి. కర్ణాటక నుంచి ముందుగా నెల్లూరుకు చేరుకున్న ఈ భక్తులు ఏమంటున్నారో ఒకసారి విందాం. ನಮಸ್ಕಾರ, ಬೆಂಗಳೂರಿಂದ ಬಂದಿದ್ದೀನಿ ನಾವು. ಇಲ್ಲಿ ಶಾನ ಇದು ಆಗುತ್ತೆ, ಏನು ಕೊಟ್ರೂ ನಮಗೆ ಅನುಕೂಲ ಆಗಿದೆ. 2-3 ವರ್ಷದಿಂದ ನಮ್ಮ ಮಿಸ್ಸಸ್ ಇಲ್ಲಿ ಬರ್ತಾಯಿದ್ದು. ಫಸ್ಟ್ ಸತಿ ನಾವು ಎಲ್ಲ ಸೇರಿ 3 ಜನ ಬಂದಿದ್ದೀನಿ ನಮ್ಮ ಮಿಸ್ಸಸ್ ಜೊತೆಯಲ್ಲಿ. ಎಲ್ಲ ಪವಾಡ ಮಾಡ್ತಾಯಿದ್ದೀನಿ. ಬಟ್ ನಮಗೆ ದೇವರು ಒಳ್ಳೆ ಮಾಡ್ತಾಯಿದೆ. ಇಲ್ಲಿ ಎಲ್ಲ ನಂಬಿಕೆ, ಒಂದು ವಿಶ್ವಾಸ. ಬೇಕು ರೊಟ್ಟಿ ನಮಗೆ ಇದು ಬರ್ಕತ್ ರೊಟ್ಟಿ, ಆಮೇಲೆ ನಮ್ಮ ಮಗು ಓದ್ತಾ ಇದೆ, ಅದು ಪಾಸ್ ಆಗೋದು ರೊಟ್ಟಿ. 2 ರೊಟ್ಟಿ ತಗೊಳ್ತಾ ಇದ್ದೀವಿ. ఏపీలోని నెల్లూరుకు తెలంగాణలోని కోదాడ, హైదరాబాద్ నుంచి వచ్చిన ఈ ఇద్దరు భక్తులు చెప్పే మాటలు వినండి. ఒకరు కోరికలు తీరడంతో మొక్కు తీర్చుకోవడానికి వస్తే మరొకరు కొత్తగా మొక్కు కోసం వచ్చారు. 3 సంవత్సరాలు అయింది వచ్చి. 3 సంవత్సరాలకు ఒకసారి వస్తూనే ఉంటాం, డైలీ వస్తున్నాం. మేము ఆరోగ్య రొట్టె కోసం, మా బాబుకు ఉద్యోగ రొట్టె కోసం వస్తాం. ఇక్కడ అనుకున్నది ఏదైనా మంచిగా జరుగుద్ది, అనుకున్న పనులన్నీ జరుగుతాయని నమ్మకంతో వస్తుంటాం. ముందు వచ్చి మీకు కోరిక తీరింది కాబట్టి మళ్ళీ వచ్చాం. ఇప్పుడు 4 సార్లు వచ్చి 4వ సారి రావటం. ఇప్పుడు మీ పేరు ఏ ఊరు? నా పేరు గౌసియా బేగం, మాది కోదాడ. నేను హైదరాబాద్ నుంచి వచ్చిన. హైదరాబాద్ నుంచి బాలనగర్, మాది బాలనగర్ నుంచి వచ్చినాము. ఇప్పుడు మా కోడలికి సంతానం ఒక బాబే పుట్టిన, మళ్ళీ బాబు పిల్లలు పుట్టలేదని సంతానం రొట్టె తీసుకోపోవటానికి వచ్చాను. మళ్ళీ ఆరోగ్య రొట్టె కూడా తీసుకోబోతున్నాను. ఇది కోరిక తీర్చిందనంటే మళ్ళీ రొట్టెలు ఇడుస్తాను నేను. మైసూరు నుంచి తొలిసారి వచ్చానని ఒకరు చెబితే, అదే కర్ణాటక నుంచి తాము కోరుకున్న 2 కోరికలు తీరాయని మొక్కులు చెల్లించడానికి వచ్చామని మరొకరు చెప్పారు. ಸಲ್ಮಾ ಬಾನು, ನಮ್ಮ ಮೈಸೂರು ಹತ್ರ ಬಂದಿದ್ದೀನಿ. ಇದೇನೆ ಫಸ್ಟ್ ಬಂದಿದ್ರು. ತುಂಬ ಚೆನ್ನಾಗೈತೆ, ಎಲ್ಲರೂ ಚೆನ್ನಾಗೈತೆ, ಪಬ್ಲಿಕ್ ಜಾಸ್ತಿ ಆಗಿದೆ, ತುಂಬ ಖುಷಿಯಾಗಿದೆ. మేము ఇది పెళ్లి రొట్టి తీసుకున్నాము, అది అయింది మంది. మళ్ళీ మా ఇది ఉంది కదా హస్బెండ్ది, వైఫ్ది, ఇది రొట్టి తీసుకున్నాము, అది కూడా మంది అయిపోయింది. ఇప్పుడు ఎడ్చేసి ఉన్నాం మేము నీళ్ళలో, రొట్టిలో. కొత్తగా ఈ ఉత్సవానికి వచ్చిన వారు ఇబ్బందులు పడకుండా ఉండడానికి ఎక్కడ ఏ రొట్టె అందుబాటులో ఉందో తెలిపేలా చక్కగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ పండుగకు 10 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఆ దిశగానే ఏర్పాట్లు కూడా భారీగా చేస్తున్నారు. ఎవరికి ఏ ఇబ్బంది రానివ్వమని మంత్రి నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి భరోసాగా చెప్పారు. మీకు తీరని కోరికలు ఏమైనా ఉంటే, ఇలాంటి ఆచారాలపై నమ్మకం ఉంటే 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి నెల్లూరు వెళ్ళండి. మీ అనుభవాల్ని 10 మందికి షేర్ చేయండి. అత్యధికంగా ఎప్పుడూ లేని విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం కావచ్చు, ఇక్కడ వీళ్ళకి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేపడుతూ ముఖ్యంగా పారిశుద్ధ్యం లాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. 17 నుంచి ప్రారంభమయ్యేటువంటి రొట్టెల పండుగ 5 రోజుల పాటు జరుగుతాయి. బయట ప్రాంతాల నుంచి, దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి కూడా భక్తులకి ఇక్కడ వస్తూ ఉంటారు. సో వచ్చినటువంటి వారికి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే దగ్గరుండి చూస్తూ ఉన్నారు. అలాగే మంత్రులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ అన్ని ఏర్పాట్లు కూడా చేపడుతున్న పరిస్థితి మాత్రం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ వినోద్తో మురళీ, TV9 నెల్లూరు నుంచి.